అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం. ఎ వార్మ్ వెల్కమ్ టు అలంకృత్ హైదరాబాద్. మై నేమ్ ఇస్ లక్ష్మీకాంత్. మీకోసం ఈరోజు ఒక మంచి కొత్త డిజైన్లో వచ్చిన వంకీ రింగ్ అండి. ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. ఇంతకుముందు చేసిన దానికన్నా ఈ క్వాలిటీ ఇంకా సూపర్గా ఉంటుంది. అయితే డీటెయిల్స్ అన్నీ చెప్తాను. డీటెయిల్స్ చెప్పే ముందు ఒకసారి ప్రోడక్ట్ నచ్చితే ఎలా ఆర్డర్ చేయాలి అనేది చూద్దాం. ప్రోడక్ట్ నచ్చినప్పుడు దాని డీటెయిల్స్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్ 8801014220 వాట్సాప్ నెంబర్కి పంపించేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు 3 to 10 days లోపల పార్సల్ హోమ్ డెలివరీ అవుతుంది. పార్సల్ ఇంటికి వచ్చినప్పుడు దాని యొక్క ఓపెనింగ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా వితౌట్ ఎనీ బ్రేక్ ఆర్ పాజ్ తీయాలి. ఇది ఎందుకంటే ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో కనుక ఏమైనా డ్యామేజ్ ఉంటే మీరు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలుంటుంది. అలా చేయని పక్షంలో ఏదైనా డ్యామేజ్ వస్తే మాత్రం మీరు అడగకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే మీరు అడిగినా నేను అన్బాక్సింగ్ వీడియో ప్రూఫ్ అడుగుతాను. వితౌట్ అన్బాక్సింగ్ వీడియో ప్రూఫ్ నో రిక్వెస్ట్ వుడ్ బీ కన్సిడర్డ్. సిఓడి ఆప్షన్, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు. అలాగే షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 80 రూపీస్ పర్ పార్సల్. 80 రూపీస్ పర్ పార్సల్. పార్సల్లో ఎన్ని ప్రోడక్ట్స్ అయినా ఉండొచ్చు. ఒక పార్సల్ ఒక అడ్రస్కి 80 రూపీస్ ఓన్లీ. విత్ ఇన్ హైదరాబాద్ కానివ్వండి లేదా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మనకు షిప్పింగ్ అవైలబిలిటీ ఉంది. ఐదర్ డిటిడిసి ఆర్ ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ మనం వాడడం జరుగుతుందన్నమాట. స్టోర్ అడ్రస్ వచ్చేసి మనకు హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ ఎదురుగా గల్లీలో స్టార్టింగ్లోనే ఉంటుంది. అలంకృత్ ఆపోజిట్ టు స్టీల్ బిగ్ బజార్, సాయిబాబా టెంపుల్ లైన్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. అయితే వచ్చే ముందు ఖచ్చితంగా 4 to 5 వీడియోస్ చూసి అర్థం చేసుకొని రండి. అలాగే మీరు ఏదైనా ప్రోడక్ట్ కోసం వస్తున్నట్టయితే ఆ ప్రోడక్ట్ అవైలబిలిటీస్ కూడా చెక్ చేసుకొని మళ్ళీ రండి. ఇది మీ లైఫ్ ఈజీ అవ్వడానికి మీకోసం మాత్రమే చెప్తున్నాను అనమాట. వీడియోస్ చూసి అర్థం చేసుకుని వచ్చిన వాళ్ళందరి కస్టమర్స్కి కూడా మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వీడియోస్ చూడకుండా వచ్చిన వాళ్ళకు షాపింగ్ ఎక్స్పీరియన్స్ అంత బాగా ఉండదు. ఓకే, సో మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అంతా కూడా ఇక్కడ ఒక లైక్ ద్వారా అలాగే ఒక కామెంట్ ద్వారా మీరు తెలియజేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో ఇప్పుడు నేను మీకు మొత్తం ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ మీ అందరి ఫేవరెట్ ఫుల్ వైట్ చూపించేస్తానమాట. ఓకే, సో డీటెయిల్స్ వచ్చేసి ప్రోడక్ట్ డీటెయిల్స్. ఇది మనకు ప్యూర్ పంచలోహంతో చేసింది. ఓకే, ప్యూర్ పంచలోహంతో చేసిన ప్రోడక్ట్ అనమాట. కంప్లీట్గా న్యూ డిజైన్ అండి. కంప్లీట్గా న్యూ డిజైన్. సర్ఫేస్ కటింగ్ కూడా చూసేసుకోవచ్చు. మీకు చాలా చక్కగా ఉంటుంది, అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది ప్రోడక్ట్. మీరు ఇది అంతా చూసేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. మంచి స్మూత్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది. ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ అండి. అయితే ఈ మధ్య మనకు చాలామంది మార్కెట్లో వంకీ రింగ్స్, స్పెసిఫికల్లీ వంకీ రింగ్స్ వచ్చేసి ఎందుకంటే వంకీ రింగ్స్ చేయడం చాలా కష్టం ఒకటి. సెకండ్ వచ్చేసి మీకు వంకీ రింగ్స్ చాలా వరకు ఏం చేస్తారంటే ఇక్కడ జాయింట్ వచ్చేస్తుంది. చాలా వరకు బయట ఉండే వంకీ రింగ్స్కి ఇక్కడ జాయింట్ వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ పై పార్ట్ ఒకలాగా ఒకటి చేస్తారు, మళ్ళీ ఇది వేరుగా చేస్తారు, రెండు తర్వాత జాయిన్ చేస్తారనమాట. ఇంతకుముందు అంటే మనం ఆల్మోస్ట్ ఒక 3 years బ్యాక్ చేసిన 2 years బ్యాక్ చేసిన వంకీ రింగ్స్ కూడా ఇక్కడ జాయింట్ వచ్చేది. అయితే ఇప్పుడు వితౌట్ ఎనీ జాయింట్ చేయడం జరిగింది. చూసారా, మీకు ఎక్కడ జాయింట్ ఉండదు. ఇదంతా సింగిల్ పీస్ అనమాట. సింగిల్ పీస్ కార్వింగ్ అనమాట. ఇదంతా కూడా మీకు ఎక్కడ కూడా జాయింట్ ఉండదు. కంప్లీట్గా సింగిల్ పీస్. సో అదొక అబ్జర్వేషన్. ఇంకొక అబ్జర్వేషన్ వచ్చేసి వంకీ రింగ్స్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అందుకే ఏం చేస్తారు చాలామంది బయట మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ చాలామంది కూడా మీరు కాపర్తో కానీ బ్రాస్తో కానీ రాగి కానీ ఇత్తడితో కానీ చేసేసి దానిపైన మైక్రోగోల్డ్ పాలిష్ వేసిస్తారనమాట. వేసి ఇది పంచలోహం అండి కానీ మైక్రోగోల్డ్ పాలిష్ వస్తుంది అంటారు. అది ఎందుకు అంటే ఆన్సర్ ఉండదు. ఎందుకు అంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వితౌట్ పాలిష్ అంటే పంచలోహం మెటల్తో వంకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చెయ్యరు.
ఓకే. సో, ఇప్పుడు మీరు లేదండి నాకు వితౌట్ పాలిషే కావాలి, మీరు మైక్రో గోల్డ్ పాలిష్ వేసే ముందు నాకు కొన్ని పీసెస్ తీసి పెట్టండి అని అన్నా కూడా వాళ్ళు అంటే నేను ఒక కస్టమర్‌గా వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు నేను వాళ్ళని టెస్ట్ చేస్తాననమాట. అసలు వీళ్ళు నిజంగానే చేస్తారా? లేదా? అసలు నిజంగానే పంచలో పాలిష్ ఎందుకు వేస్తారు? అసలు రింగ్స్‌కి పాలిష్ ఎందుకండి? సరే తాళి చైన్స్ అంటే మనకు మెడలో వేడి ఎక్కువగా ఉంటుంది. దానికి రాపిడి ఉండదు. అక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. అన్నట్టుగా పంచలోహ తాళి చైన్స్‌కి మాత్రం మైక్రో గోల్డ్ పాలిష్ వేస్తాం. నెక్లెసెస్‌కి కూడా వేస్తాం. రింగ్స్‌కి ఎందుకండి పాలిష్ వేయడం మరి? కదా! చాలా మంది దగ్గర చూసింటారు కదా! పంచలోహం, పంచలోహం అంటారు. అట్‌లీస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడైనా ఇది పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ అని చెప్తారు. ఓకే. సో, బేసిక్‌లీ అది పంచలోహం కాదు. అది కాపర్ కానీ, బ్రాస్ కానీ చేస్తారు. ఎందుకు అంటే పంచలోహంతో చాలా కష్టంగా ఉంటుందన్నమాట వంకీ రింగ్స్. ఓకే. అలా చేసేసి మీరు మైక్రో గోల్డ్ పాలిష్ చేసి అమ్ముతారు. పోనీ మైక్రో గోల్డ్ పాలిష్ కాకుండా ఇంకొక డైలాగ్ అంటారు. లేదండి యాక్చువల్లీ మేము అన్‌పాలిష్‌డే అమ్మేవాళ్ళమండి. కాకపోతే చాలామంది కస్టమర్స్ మాకు పాలిష్ చేసి ఇవ్వండి అని అంటున్నారు. అందుకే అసలు రింగ్స్‌కి పాలిష్ ఎందుకండి? నాకు అర్థం కాదు. మైక్రో గోల్డ్ పాలిష్ ఎందుకు చెప్పండి? ఇలాంటి వంకీస్ కూడా డైలీ యూస్ చేస్తారు కదా! చాలామంది యూస్ చేస్తారు. డైలీ యూస్ చేస్తారు. పెళ్ళైన వాళ్ళందరూ కూడా పెట్టుకుంటారు. చాలా వరకు మ్యాక్సిమం పెట్టుకుంటారు. మీకు అలవాటు లేదు అనుకుంటే అది వేరే విషయం, కానీ అందుకే దీన్ని కళ్యాణం రింగ్ అని కూడా అంటారు. ఇంకా ఎంగేజ్మెంట్ రింగ్ అని కూడా అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అంటారు వంకీ రింగ్స్ని. ఓకే. సో, అలా కళ్యాణం రింగ్స్ అంటారు. వేరే వేరే పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మ్యారేజ్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది పెళ్ళిలో కానీ, ఎంగేజ్మెంట్‌లో కానీ పెడతారు. ఓకే. పెద్దవాళ్ళు అటుపక్క పేరెంట్స్ కానీ, ఇటుపక్క పేరెంట్స్ కానీ పెడతారనమాట. ఓకే. సో, అలా డైలీ యూస్ చేస్తారనమాట. సో, అలాంటిది సో, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు పంచలోహం అని అనకపోతే వాళ్ళకి సేల్స్ అవ్వవు. వాళ్ళు అమ్ముకోలేరు కాబట్టి ఇలాంటి డైలాగ్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో, ఇది వితౌట్ ఎనీ పాలిష్ అండి. ఫినిషింగ్ కూడా చూసేసుకోండి ఎంత స్మూత్‌గా ఉంటుంది. నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. చాలామంది మార్కెట్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఆ రింగ్ ఫినిషింగే బాగోదు వాళ్ళది. అంత గరుకుగా ఉంటుంది. వీడియోలోనే అంత గరుకుగా ఉందంటే అసలు మీ చేతికి వచ్చిన తర్వాత ఇంకా గరుకుగా ఉంటుంది. వాటినే వాళ్ళు 390, 380 ఇలా 400 అని అమ్ముతూ ఉంటారు. ఓకే. మంది చూడండి స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. ప్లస్ ఈ రింగ్ కొంచెం మనం లావుగా చేయడం జరిగింది. ఇది ఎందుకంటే మీకు ఇంకా ఎక్కువ కాలం రావడానికి లావుగా చేయడం జరిగింది. లావు అంటే మరీ లావు కాదండి. లాస్ట్ టైం కొంచెం స్టాక్ తీసుకొచ్చాను కదా! దీనికి నేనేం చేశానంటే ఇంప్రూవ్‌మెంట్స్ చేశాను. ఏమేమి ఇంప్రూవ్‌మెంట్స్ చేశాను? మెటల్ క్వాలిటీ, ఫినిషింగ్, అలాగే ఈ లుక్ ఏదైతే ఉందో ఒకవేళ మీరు ఆల్రెడీ తీసుకుని ఉంటే కనుక లేదా ఫోటో కనుక ఉంటే కనుక దాని యొక్క లుక్ దీని యొక్క లుక్ చూసేసుకుంటే ఇది ఇంకా చాలా చక్కగా వచ్చింది లుక్. సో, లుక్ పరంగా, ఫినిషింగ్ పరంగా, క్వాలిటీ పరంగా అన్నీ కూడా చక్కగా చేయడం జరిగిందనమాట. ఓకే. సో, ఇది. సో, వంకీ రింగ్ వితౌట్ ఎనీ జాయింట్ అండి. ఇది మనకు మళ్ళీ ఒక అచీవ్‌మెంట్. వంకీ రింగ్ మార్కెట్‌లో ఉన్న వంకీ రింగ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ జాయింట్ వచ్చేస్తాయి. ప్యూర్ పంచలోహం వితౌట్ పాలిష్ అయితే. మైక్రో గోల్డ్ పాలిష్ వేసేవేవి కూడా పంచలోహం కాదు. అది గుర్తుపెట్టేసుకోండి. ఓకే. సో, అదనమాట. సో, ఇదేంటంటే ఫ్రీ సైజ్ ఎలా అంటే మీకు చక్కగా ఇలా పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం ప్రెస్ చేయాలి, ఇది కొంచెం ప్రెస్ చేయాలి, ఇది కొంచెం ఫ్రంట్ టు బ్యాక్ ఇలా ప్రెస్ చేయాలి, సైడ్ టు సైడ్ కొంచెం మెల్లిమెల్లిగా ప్రెస్ చేసుకుంటూ మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అదే కొంచెం లూజ్ చేయాలి అనుకుంటే ఇవి రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో కొంచెం ఇది ఆపోజిట్ డైరెక్షన్స్లో కొంచెం ఇవి కొంచెం చేయాలి. గట్టిగా ఒకేసారి ఫోర్స్ పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు గోల్డ్ ఏమో గోధుమ పిండి లాంటిది, ఎంత సాగిస్తే అంత సాగుతూ పోతుంది. ఇదేంటంటే మనకు జొన్నల పిండి లాంటిది. మీది కొంచెం క్రాక్ వచ్చినా వెళ్ళిపోతుంది అనమాట. సో, కాబట్టి నేనేం చెప్తానంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడే అప్రాక్సిమేట్ సైజ్ చెప్పండి. ఓకే. పోనీ మీకు సైజ్ కూడా తెలియదు అనుకుందాం, స్మాల్ సైజు, మీడియం సైజు, లార్జ్ సైజు అని అలా అట్లీస్ట్ అలా చెప్తే, మీరు లార్జ్ అన్నారనుకోండి అప్పుడు నేనేం చేస్తాను కొంచెం అంటే ఇలా కొంచెం ఆల్రెడీ నేను చేసి పెట్టిన దానికి చేసి మీకు ఇచ్చేస్తానమాట. అంటే 18, 19, 20, 21, 22 వరకు నేను ఆల్రెడీ ఇలా చేసి ఇచ్చేస్తాను మీకు ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా ఇలా పెట్టేసుకొని చక్కగా ఇలా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది.
సో అట్లీస్ట్ నాకు స్మాల్, మీడియం, లార్జ్ లేదా మీకు ఒకవేళ సైజ్ కనుక తెలిస్తే ఆ సైజు చెప్పేస్తే నేనే సెట్ చేసి మీకు ఇచ్చేస్తాను, మీకు ఎక్కువ ఇబ్బంది లేకుండా. ఓకే, సో ఫుల్ వైట్ పింక్ అండి ఇది. మీకు సర్ఫేస్ కటింగ్ కూడా చూసేసుకోవచ్చు, చాలా చక్కగా ఉంటుంది. బ్యాక్ మొత్తం ఇలా వచ్చేస్తుంది, బ్యాక్ సైడ్ ఇది ఇలా వచ్చేస్తుంది. ఫ్రీ సైజ్ కాబట్టి అందరికీ వచ్చేస్తుంది. సో లాస్ట్ టైంకి ఈ టైంకి ఇంకో డిఫరెన్స్ ఏంటంటే, లాస్ట్ టైము ఈ యొక్క ఇది ఇలా ఉంది కదా, అది ఇలా పొడవుగా వచ్చిండే, ఒకవేళ మీరు ఆల్రెడీ చూసింటే. దాన్ని కూడా మనం ఇప్పుడు గోల్డ్లో ఎలా అయితే ఉంటుందో అలా చేసేసామన్నమాట. ఓకే, చాలా అద్భుతంగా ఉంటుందండి, మీరు పెట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. చూసారా, కొత్త డిజైన్ అంటే మొన్న మనం చేసిన డిజైన్. ఇది మార్కెట్లో లేదు, గోల్డ్లో మాత్రమే మీకు ఉంటుంది. సో ఇది ఫుల్ వైట్. రేట్ వచ్చేసి అదే రేట్ పెట్టానండి, రీజనబుల్ ప్రైస్, విచ్ ఇస్ 600 ఓన్లీ 600కి మీరు ఈ ప్రోడక్ట్ మీ సొంతం చేసేసుకోవచ్చు. ఫుల్ మంచిగా మెరుస్తూ ఉంటుంది. ఇంకొక విషయం, ఈ మధ్య మళ్ళీ చాలా డౌట్స్ వచ్చేస్తున్నాయి కస్టమర్స్కి. స్నానం చేసేటప్పుడు తీయాలా? అక్కర్లేదు, స్నానం చేసేటప్పుడు అలాగే వాడండి. ఇంకా ఇవి ఎన్ని ఇయర్స్ వస్తుంది, ఇది ఎన్ని ఇయర్స్ వాడుకోవచ్చు, ఎన్ని నెలలు వాడుకోవచ్చు, అలా ఏమీ ఉండదండి. ప్రోడక్ట్ అరిగిపోయి విరిగిపోయేంత వరకు మీరు వాడుకోవచ్చు. ఓకే, మీరు ఇవన్నీ క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయంటే, సేమ్ ఈ మార్కెట్లో ఉండే వాళ్ళందరూ కూడా పంచలోహం అని మైక్రోగోల్డ్ పాలిష్ వేసేసి అమ్ముతున్నారు కదా, వాళ్ళ వల్ల వస్తుందన్నమాట. వాళ్ళ వల్ల మనకు క్వశ్చన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే మరి ఆ కలర్ ఉండదుగా, వెళ్ళిపోయే వరకు మీకు యాక్చువల్ కాపర్ బయటపడుతుంది వాళ్ళది కదా. సో మన దగ్గర వచ్చే వరకు ఎందుకైనా మంచిది ఒకసారి అడుగుదాం అన్నట్టుగా కస్టమర్స్ అడుగుతుంటారు. అందుకే ప్యూర్ పంచలోహం అండి ఇది. ఇప్పుడు మీరు ఏదైతే కలర్ చూస్తున్నారో అదే కలర్ ఉంటుంది. ఓకే, మీరు ఏదైతే కలర్ చూస్తున్నారో అదే కలర్ ఉంటుంది. మీ బాడీ హీట్ని బట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో, కానీ మ్యాక్సిమం ఇదే కలర్ ఉంటుంది. వితౌట్ పాలిష్, డైలీ యూసేజ్, స్నానం చేసేటప్పుడు కూడా తీయనక్కర్లేదు. సబ్బు నురుగా, షాంపూ నురుగా తగిలినప్పుడు ఇంకా చక్కగా మెరుస్తుంది. మీరు పాత్రలు తోమేటప్పుడు వింబార్ కానివ్వండి, లేదా చింతపండు రసం చేసినప్పుడు, చారు చేస్తారుగా, లేదా పప్పులో చింతపండు వేస్తూ ఉంటారుగా, అలా మీరు ఈ చింతపండు నుజ్జు ఇలా చేస్తారుగా, అలా చేసినప్పుడు కూడా ఆ చింతపండు నుజ్జు కానివ్వండి, నిమ్మకాయలు వాడినప్పుడు ఆ నిమ్మకాయ రసం కానివ్వండి, ఇవన్నీ తగిలినప్పుడు మనకు చక్కగా ఉంటుంది. ఏదేది వాడకూడదు అయితే, ఈ మధ్య మనకు 4 years బ్యాక్ మన దగ్గర తీసుకున్న రింగ్ వాళ్ళు డైలీ యూస్ చేస్తున్నారనమాట. అయితే రీసెంట్లీ వాళ్ళు ఏం చేస్తారంటే, సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్ అని మనకు దొరుకుతుంది. వెండి పాత్రలు క్లీన్ చేసుకునే లిక్విడ్ ఒకటి దొరుకుతుంది. అయితే ఆవిడ ఏం చేశారంటే, మన రింగ్ ఇలా పెట్టేసుకొని, నేను యాక్చువల్లీ నా రింగ్స్ తీసేసాను ఆయిల్ మసాజ్ చేసుకోవడం కోసం, సో మళ్ళీ పెట్టుకోలేదు. ఓకే, సో మామూలు ఇలా రింగ్ పెట్టేసుకొని ఆ లిక్విడ్ ఇంత చేతిలో పెట్టేసి ఇలా మొత్తం వాళ్ళ పాత్రలన్నీ తోమేసిన తర్వాత ఈ రింగ్ తీసి చూస్తే నల్లగా అయిపోయిందనమాట. ఓకే, సో సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్లో కెమికల్స్ చాలా ఉంటాయి కాబట్టి సిల్వర్ క్లీనింగ్ రిలేటెడ్ లిక్విడ్స్ ఏవి తగలకుండా చూసుకోండి. మళ్ళీ అది పంచలోహ కలర్లో రావాలి అంటే టైం పడుతుంది. నల్లగా అంటే నల్లగా అయిపోయిందండి, కంప్లీట్గా నల్లగా అయిపోయింది. సో సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్స్ మాత్రం వాడకండి. అలాగే సల్ఫర్ అని వస్తుంది ఒక కెమికల్. ఇది ఎవరెవరు వాడతారు అంటే, గోల్డ్ స్మిత్స్ వాడతారు కొందరు. వాళ్ళ క్లీనింగ్ ప్రాసెస్లో, ఆ బంగారం వెండి అదంతా క్లీన్ చేసే ప్రాసెస్లో గోల్డ్ స్మిత్స్ వాడతారు. అలాగే కొన్ని సర్జరీస్ చేసే డాక్టర్స్ వాడతారు సల్ఫర్. ఓకే, ఇది మనకు ఒక డాక్టర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట. సో కొన్ని రోజులు వాడారు, చాలా బాగా వచ్చింది. ఏదో ఒక సర్జరీ కోసం ఆ సల్ఫర్ అని కెమికల్ వాళ్ళు యూస్ చేయాలన్నమాట సర్జరీలో ఒక ప్రాసెస్లో. అలా యూస్ చేసేటప్పుడు రింగ్ తీయకుండా ఆ రోజు అది వాడారు. అప్పుడు నల్లగా అయిపోయిందనమాట. మళ్ళీ ఒక 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ ఈ కలర్ వచ్చేసిందనమాట. సో సల్ఫర్ అని ఒకటి ఉంటుంది, దాని పర్సంటేజెస్ కూడా ఉంటుంది, అది వాడకండి ఎవరు. ఒకవేళ మీరు గోల్డ్ స్మిత్ అయితే, మీరు డాక్టర్ అయితే మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే మీ ఆ కెమికల్ పేర్లు మీకు తెలుస్తాయి కాబట్టి. సల్ఫర్ మాత్రం తగలనివ్వకుండా చూసుకోండి. గోల్డ్ స్మిత్స్ దగ్గర కూడా వాడతారు, వీళ్ళిద్దరు మాత్రం వాడతారు. సో మిగతా వాళ్ళకు, యూజువల్గా మనలాంటి వాళ్ళకు, ఎవరైతే జనరల్గా ఉంటామో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, రెగ్యులర్గా వాడేసేయండి.
చల్లనీళ్ళ, వేడి నీళ్ళ ఇవేవి మనకు ఈ మెటల్కి ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. ఓకే, నేను వేడి నీళ్ళతో స్నానం చేస్తానండి, 2 పూటలా స్నానం చేస్తానండి అనుకునే వాళ్ళు కూడా చక్కగా వాడుకోండి. సబ్బు నురగ, షాంపూ నురగ తగిలినప్పుడు ఇంకా చక్కగా మనకు మెరుస్తూ ఉంటుంది. ఓకే, సో 600 ఓన్లీ అండి. సోది అనుకునే వాళ్ళు వీడియో చూడడం మానేసేయండి అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఇంత క్లియర్గా అయితే ఎవరు చెప్పారండి. ఓకే, 600 ఓన్లీ. అయితే లాస్ట్ టైం ఓన్లీ ఫుల్ వైట్, ఫుల్ పింక్ మాత్రం, అది కూడా చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్లో వచ్చిండే. సో ఈసారి మాత్రం నేను అన్ని స్టోన్ కాంబినేషన్స్ తీసుకొని రావడం జరిగింది. ఇది వైట్ అండ్ పింక్ అండి. పైన 3 పింక్ వచ్చేసాయి, మిగతాదంతా వైట్గా ఉంది. సర్ఫేస్ కటింగ్ కూడా చూడండి చాలా చక్కగా ఉంటుంది. మీకు గోల్డ్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. గోల్డ్ లాగా మెరుస్తుంది, డైలీ యూసేజ్. ఇది కూడా మనకు 600. దయచేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టినప్పుడు సైజెస్ చెప్పండి. మీకు సైజు గుర్తు లేదు నాకు సైజ్ నెంబర్ తెలీదు అంటే అట్లీస్ట్ మీడియం సైజు, బిగ్ సైజు, స్మాల్ సైజు అలా చెప్తే అట్లీస్ట్ నేను నియర్ బై మీకు సెట్ చేసి ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫుల్ పింక్. ఫుల్ పింక్ సూపర్గా ఉందండి. వైట్ అండ్ పింక్ కూడా చూసాం కదా, పింక్ కూడా చూడండి. స్టోన్ క్వాలిటీ కూడా చూడండి అమ్మా. ఇది మీకు అట్టా స్టోన్ కాదు, కంప్లీట్గా హై క్వాలిటీ ఏడీ స్టోన్తో చేసింది. ఓకే, మార్కెట్లో యూస్ చేసేవన్నీ కూడా అట్టా స్టోన్ ఉంటాయి కాబట్టి డిమ్గా ఉంటాయి అవి. ఇవి మనవి మాత్రం మెరుస్తూ ఉంటాయి. ఓకే, సో ఫుల్ పింక్ ఓన్లీ 600 రూపీస్. ఫుల్ పింక్. నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ అండి. గ్లిట్టరింగ్ గ్రీన్ చూడండి ఎంత చక్కగా మెరుస్తుందో. ఓకే, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు మీరు ఇది వాడుతూ ఒక 1 ఇయర్ అయింది అనుకోండి. 1 ఇయర్ అయ్యే వరకు మీకు ఏంటంటే కొంచెం స్టోన్స్ ఎందుకు డల్ అనిపిస్తున్నాయి అని అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటి తెలుసా? ఓపెన్ సెట్టింగ్ ఉండడం వల్ల దీంట్లో మురికి బాగా అంటుకుపోయి ఉంటుంది. వెనక మురికి ఉండడం వల్ల స్టోన్ అనేది షైనింగ్ పోయి డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా తీసి చక్కగా మీరు నిమ్మరసంతో ఏదైతే యూస్ చేస్తారో బ్రష్ తీసేసుకొని ఈ హోల్స్ క్లీన్ చేసేసుకోండి. ఇది రోజు చేయాల్సిన పని లేదు. మీకు ఎప్పుడో ఒక 4-5 మంత్స్ కానీ మీకు ఓపిక ఉన్నప్పుడు, లేదా ఎప్పుడైతే కొంచెం డల్ అయ్యాయి అని అనుకున్నప్పుడు వెనక చూస్తే మీకు ఇందులో అంతా మైలా ఉంటుంది. మైలా కానివ్వండి, డస్ట్ కానివ్వండి, మనం తింటూ ఉంటాం కదా, ఇప్పుడు ఇలా పెట్టేసుకొని తింటూ ఉంటాం. ఆ పప్పు అదంతా కూడా అప్పుడు కొంచెం వెళ్ళేసి ఆ మురికి పప్పు, అన్నం అదంతా కూడా వెనక వెళ్ళేసి ఇలా దీని లోపల వెనక నుంచి మీది ఉండిపోతుంది. మనం అన్నీ ఏవేవో పనులు చేస్తూ ఉంటాం కాబట్టి ఈ టూత్ బ్రష్ ఏదైతే ఉంటుందో, లేదా నియర్ బై అలాంటి బ్రషెస్ ఏవైతే ఉంటాయో పాతవి, దాంతో చక్కగా ఇలా క్లీన్ చేసేసుకుంటే ఇప్పుడు మీకు ఎలా అయితే కనిపిస్తుందో ఓన్లీ స్టోన్ వితౌట్ ఎనీ మురికి, ఓన్లీ స్టోన్ ఎలా అయితే కనిపిస్తుందో అలా వచ్చేటట్టు మీరు కొంచెం వాష్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇది వారానికి ఒకసారో నెలకోసారో చేయాల్సిన అవసరం లేదు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఏడాదికి ఒక్కసారి లేదా ఏడాదికి 2 సార్లు చేసుకుంటే సరిపోతుంది. లేదా మీకు ఎప్పుడైతే ఇది డల్ అయ్యింది అని అనిపిస్తే అప్పుడు చేసేసుకోవచ్చు. డల్ అవ్వడానికి కారణం వెనక నుంచి మురికి ఉండడం వల్ల మాత్రమే, అంతే కానీ స్టోన్ డల్ అవ్వదు. ఎందుకంటే ఇది హై క్వాలిటీ ఏడీ స్టోన్ కాబట్టి. వైట్ అండ్ గ్రీన్ అండి. వైట్ అండ్ గ్రీన్ 600 ఓన్లీ. 600. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ గ్రీన్, ఫుల్ పింక్ లాగా ఫుల్ గ్రీన్ అనమాట. గ్లిట్టరింగ్ గ్రీన్ ఉంటుంది చూసారా, మనకి ఎంత చక్కగా మెరుస్తుందో. చాలా బాగుంటుందండి. సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటుంది. ఎక్సలెంట్ క్వాలిటీ. ఓకే, చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి. ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చక్కగా ఇలా ఉంటుందో. ఫుల్ గ్రీన్ అండి. ఇది కూడా మనకు 600 ఓన్లీ. ఫుల్ గ్రీన్ 600 ఓన్లీ. ఓకే, నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ మనకు మల్టీ కలర్, వైట్, పింక్ అండ్ గ్రీన్. సూపర్గా ఉంది అసలు. నాకు ఇది నిజంగా భలే నచ్చేసింది మల్టీ కలర్. ఓకే, చూడండి చక్కగా ఉంటుంది. వితౌట్ జాయింట్ అండి. మళ్ళీ నేను ఇంప్రూవ్ అవుతున్నాను అని అంటాను కదా, ఇదే అనమాట. వితౌట్ ఎనీ జాయింట్ మనము వంకీ రింగ్ తీసుకొని వచ్చేసామన్నమాట. ఓకే, సూపర్బ్ అంటే సూపర్గా ఉంటుంది. మళ్ళీ స్టాక్ అయిపోతే మాత్రం రావడానికి టైం పడుతుంది కాబట్టి వెంటనే నచ్చితే కనుక వెంటనే బుక్ చేసేసుకోండి. ఓన్లీ 600 రూపీస్. సో ఒక్కసారి నేను అన్నీ కూడా మళ్ళీ మీకు పెట్టి చూపించేస్తాను. సో ఫుల్ పింక్, ఫుల్ గ్రీన్, నెక్స్ట్
వైట్ అండ్ పింక్, దాని తర్వాత మల్టీ, ఇంకా కంప్లీట్ వైట్ అండ్ గ్రీన్. చూడండి చక్కగా ఎక్సలెంట్గా వచ్చింది కదా. ఇవి 6 కాంబినేషన్స్లో వచ్చాయి. వైట్ అండ్ గ్రీన్, వైట్ అండ్ పింక్, మల్టీ, ఫుల్ పింక్ అండ్ ఫుల్ గ్రీన్. ఓకే, సో ఇప్పుడు మీరు అట్లీస్ట్ ఇప్పుడు తీసేసుకున్నా పర్లేదు, ఇలా తీసుకుంటే ఏంటంటే మీరు మళ్ళీ నాకు చక్కగా ఇలా సర్కిల్ చేసి పంపించాలన్నమాట. ఓకే, ఇవండి ఈ రోజుకి ప్రోడక్ట్స్. ఇంకొన్ని వంకీ రింగ్స్ డిజైన్స్తో మెల్లిమెల్లిగా నేను కొన్ని డిజైన్స్ చేపిస్తాను. అవి వచ్చే వరకు, ఇంకో ప్రోడక్ట్ మీ ముందుకు తీసుకొని వచ్చే వరకు సెలవు. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.